లోపల దర్యాప్తు ఎలా జరుగుతుందో కొంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇప్పుడు కరుణాకర్ రెడ్డిని పిలిచి అక్కడ విచారణ చేసినప్పుడు నేను చాలా సొంతపోసనని రాజశేఖర రెడ్డిలాగా ఇలాగ చెప్పుకుంటాడు. చెప్తే సరే వెళ్ళండి అన్నారు. అప్పుడు వీళ్ళు కొన్ని ప్రశ్నలు వేస్తారు కదా, దానికి సమాధానాలు దాటి వేస్తాడు. తర్వాత ఈ సతీష్ కుమార్ గారి విచారణలో బొమ్మ బయటకు వస్తుంది. బయటకు వచ్చిన ఇతను కూడా ఉన్నాడు అన్నమాట. అతను రికార్డ్ చేసినప్పుడు ఇతన్ని సర్దిచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ పిలుస్తారన్నమాట. ఆ లింక్ ఒకటి దొరుకుంటుంది వాళ్ళకి. ఏంటి, పరకామణి దోపిడీలో రాజీ చేసి ఈ భూములన్నీ అన్యాక్రాంతమైపోయి స్వామివారి విషయంలో ద్రోహం అపచారం చేసినది ఒక కేసు అయితే, ఇప్పుడు ఈ సతీష్ కుమార్ గారిని హత్య చేసేది నిర్ధారణ అయింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఈ హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందనేటువంటి కోణంలో దర్యాప్తు చేస్తారు. పరకామణి కేసు దర్యాప్తు ఒక రకం, ఒక లెక్క. ఇప్పుడు ఈయన చంపేశారు కదా, చంపేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది, ఆ కోణంలో దర్యాప్తు చేస్తుంటే రైమను ఇతను ముఖం కనపడుతుంది. అన్ని విషయాలను ఇన్వాల్వ్మెంట్. వీళ్ళందరూ ఒకటే ముఠా. లాస్ట్ లో అందరూ కూర్చుని ఇప్పుడు ఒక మీల్స్ పార్సిల్ తెచ్చుకుని తలకోత తింటారు కదా, అలాగే వీళ్ళు ఒక్కొక్క దొంగతనం చేసి అందరూ తలకోత పంచుకుంటారు. ఇందులో సగం మనోడికి పంపించేయాలని పైకి పంపించేస్తారు జగన్కి. వీళ్ళంతా ఒకటే ముఠా అండి. వీళ్ళు ముఠాకు నాయకుడు జగన్. వీళ్ళందరూ ముఠా సభ్యులు, వివిధ హోదాలో ఉంటారు. ముఠాలో కూడా పెద్ద దొంగకి దగ్గరగా ఉండి కూడా ఒకడు, తర్వాత స్థానంలో ఒకడు, లేదా ఒకే పోస్ట్కి ఇద్దరు ముగ్గురికి ఇస్తారు కదా ఒకసారి, అలాగా డిప్యూటీలుగా ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు వీళ్ళు ముఠా. ఆ పాపం బదులైన తర్వాత, అగ్నిపర్వతం బదులైతే లావా ఎలాగైతే బయటకు వచ్చేస్తుందో, వీళ్ళ పాపం బదులైన తర్వాత వీళ్ళ దుర్మార్గాల చెట్ట బలబలమంట బయటకు వచ్చేస్తుంది. వీళ్ళు డిఫెన్స్ కూడా చేసుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు.